ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు. పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైనున్నోళ్ళు పైసలు ఇవ్వాలి. ఇకప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. దయచేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా మళ్ళీ ఇట్లాంటి ప్రమాదం జరిగేటట్టన్న మనం ప్రయత్నం ఉండాలని కోరుతూ, మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు. 5 లక్షలు ఇచ్చిండ్రు, ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు. కానీ ప్రాణ నష్టం జరిగింది, ఆ కుటుంబమే ఇవాళ అతలకుతలమైంది. ఖచ్చితంగా కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మళ్ళా భవిష్యత్తులో ఇట్లా ఎక్కడ కూడా ఎవరికి కూడా కావద్దు. సంబంధించి కూడా ప్రభుత్వం కొంత ఏదన్నా వాళ్ళకి మినహాయింపు ఇవ్వాలి, కుటుంబం కండగా నిలబడాలని కోరుతూ, ఇలా మేము రాజకీయాలు మాట్లాడడానికో ఎవరన్నా తిట్టేందుకు మేము రాలేదు. కేవలం ఇది మళ్ళా జరగద్దు, ఇంకెవరికి జరగద్దు, ఈ కడుపు కోత ఇంకెవరికి మిగలొద్దు అని మాత్రమే ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ